Hello everyone, and this is Srinivas. Welcome to my channel Araval Educational Academy. సో మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. ఓకేనా? అయితే మ్యాక్సిమం కూడా ఈ మంత్ 15th వరకు అప్లికేషన్స్ అనేది తీసుకోబడుతున్నాయి. సో సో ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ 2019లో ప్రీవియస్గా 2019లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది రావడం జరిగింది. కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఒక 3 years తర్వాత మళ్ళీ ఆర్పిఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నేను ఈ రోజు నుంచి వెళ్ళి ఏం చేస్తున్నానంటే గత సంవత్సరంలో అంటే 2019లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఈ రోజు నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్టు రెండు కూడా కలిపి. ఈ వీడియోలో మనకు 2019 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈ రెండు ఎగ్జామ్స్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ బోర్డు మీద కనిపించేటి అన్నీ కూడా. టాపిక్ ఏంటిదంటే కౌంటింగ్ డయాగ్రామ్. ఈ కౌంటింగ్ డయాగ్రామ్ నుంచి వెళ్ళి 2019లో ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ ఆర్పిఎఫ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. ఎవరైతే ఆర్పిఎఫ్కు కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో చాలా వరకు వీడియోస్ అనేది యూజ్ అవుతున్నాయండి. కంటిన్యూషన్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే వీడియోస్ మీకు డైలీ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోలో 2019 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఒకసారి కంప్లీట్గా చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి వేస్తే ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమడిగిందంటే ఈ డయాగ్రామ్ ఇచ్చిందండి. డయాగ్రామ్ ఇచ్చి ఇందులో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగింది. ఓకేనా? రైట్. ఇవి రెండు కూడా కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ మోడల్స్. మిగతా అన్నీ కూడా ఎస్ఐ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన ప్రీవియస్ మోడల్స్. రైట్. ఈ రెండింటిని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ ఇచ్చి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని అడిగింది. రైట్. జనరల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక స్క్వేర్ ఉంది, ఒక స్క్వేర్ బాక్స్ ఉంది. అసలు ఇలాంటి బాక్సులలో స్క్వేర్స్ ఎట్లా కౌంట్ చేస్తారు షార్ట్కట్లో అంటే ఇదంతా కూడా ఒక అడ్డు వరుస అండి. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక అడ్డు వరుస, అంటే ఓవరాల్గా అడ్డు వరుసలు రెండు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఒక నిలువు వరుస, ఇదంతా కూడా నిలువు వరుస, అంటే నిలువు వరుసలు కూడా రెండు ఉండడం జరిగింది. అడ్డు వరుసలు రెండు ఉన్నాయి, అందులో నిలువు వరుసలు కూడా రెండు ఉన్నాయి. అంటే దీని ఫార్మాట్ ఏమంటారంటే 2x2 ఫార్మాట్ అంటారు. ఇట్లా 3x3 ఫార్మాట్ ఉండొచ్చు, 4x4 ఉండొచ్చు, 5x5 ఉండొచ్చు, 6x6 ఉండొచ్చు. అట్లా ఎన్నైనా ఫార్మాట్ ఉండొచ్చు. అంటే ఇట్లా ఈక్వల్ ఫార్మాట్ వచ్చినప్పుడు 2x2 కానీ 3x3 కానీ 4x4 కానీ అట్లా ఈక్వల్ ఫార్మాట్ వచ్చినప్పుడు స్క్వేర్స్ ఏ విధంగా కనుక్కుంటారంటే హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో హైయెస్ట్ నెంబర్ వరకు కూడా స్క్వేర్స్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంత ఈ బాక్స్లో 2 కదా. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇట్లా అప్ టు హైయెస్ట్ నెంబర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు స్క్వేర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3x3 ఫార్మాట్ ఉందనుకోండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. 4x4 ఫార్మాట్ ఉందనుకోండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. ఇట్లా చేస్తే మనకు టోటల్ కౌంట్ అనేది రావడం జరుగుతుంది. రైట్. ఒకసారి చూడండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే కౌంట్ మొత్తం ఎంత ఇక్కడ 5. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి, అవునా కాదు? ఇక్కడ ఒక బాక్స్ ఉంది. అది ఏ ఫార్మాట్లో ఉందంటే సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది కదా, 2x2 ఫార్మాట్లో ఉంది కదా. అంటే 2x2 ఫార్మాట్లో ఉన్నప్పుడు నీకు ఆన్సర్ ఎంత వస్తుందని చెప్పినాం, 5 వస్తుందని చెప్పినాం. సేమ్ ఇక్కడ కూడా అదే బాక్స్ కదా. లోన ఉన్న బాక్స్ కాసేపు పక్కన పెట్టండి. ఇక్కడ కూడా సేమ్ బాక్స్ ఉంది, 2x2 ఫార్మాటే. అంటే 2x2 ఫార్మాట్లో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకు 5 వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5. ఓవరాల్గా 10 స్క్వేర్స్ ఉన్నాయి, +1 అంటే ఓవరాల్గా ఈ క్వశ్చన్లో స్క్వేర్స్ ఎన్ని అంటే 12 ఉండడం జరిగింది. ఓకేనా? పైన బాక్స్ ఇక్కడ ఉన్న బాక్స్ 2x2 ఫార్మాటే, ఇక్కడ ఉన్న బాక్స్ కూడా 2x2 ఫార్మాటే. అంటే 2x2 ఫార్మాట్లో మనకి ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 5 వచ్చినాయి. ఓకేనా? స్క్వేర్స్ కనుక్కోవాలంటే సేమ్ ఫార్మాట్ ఉందనుకోండి, హైయెస్ట్ నెంబర్ వరకు కూడా స్క్వేర్స్ తీసుకుంటాం. 4x4 కానీ 5x5 కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 6x6 ఉంది అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్. హైయెస్ట్ ఏదైతే ఫార్మాట్ ఉంటుందో అక్కడి వరకు కూడా స్క్వేర్ చేసి అన్నిటిని యాడ్ చేస్తే మన కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే దీని ప్రకారం ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే 12. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ క్వశ్చన్లో కూడా మన స్క్వేరే అడిగింది. రైట్. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ దీనికి సంబంధించిన మనకు ఆన్సర్ తెలుసు. ఇది 2x2 ఫార్మాట్ కదా. అంటే 2x2 ఫార్మాట్లో కౌంట్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది.
సేమ్ ఈ బాక్స్ కూడా చూడండి ఒకసారి. ఈ బాక్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్‌లో కూడా ఆన్సర్ ఎంత వస్తది మనకు 2 × 2 ఫార్మాటే కాబట్టి 5. అంటే 5 + 5 ఎంత టోటల్‌గా ఆన్సర్ 10. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నయన్నీ కూడా సో లోన ఉన్న ఒక షేప్ ఉంది చూడండి. అది స్క్వేర్ ఫార్మాట్‌లో ఉందా? స్క్వేర్‌లో ఉందా అసలది? అది స్క్వేర్‌లో లేదు. కాబట్టి ఈ రెండిటిని కూడా నేను కౌంట్ చేస్తలేను. ఇండివిజువల్‌గా ఇందులో 5 ఉంటాయి. ఇందులో 5 ఉంటాయి. అంటే ఓవరాల్‌గా ఆన్సర్ సెకండ్ క్వెషన్ ఎంత అంటే 10. రైట్ నెక్స్ట్. ఇక్కడ కూడా స్క్వేర్. ఈ రెండిటి కూడా స్క్వేరే అడిగిండండి. ఇవి రెండు కూడా ప్రీవియస్ 2019లో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించిన ప్రీవియస్ మోడల్స్ ఇవి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ క్వెషన్. సో ఇందులో ఏం అడిగిండంటే ట్రయాంగిల్స్ అడిగిండు. ఓకే. ట్రయాంగిల్స్ అడిగిండు. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ బాక్స్ తీసుకోండి. ఇదంతా కూడా తీసుకోండి ఫస్ట్. ఈ బాక్స్ తీసుకోండి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇదొక ట్రయాంగిల్ ఆ బాక్స్‌లో. ఓకేనా? ఇదంతా ఒక బాక్స్. సో ఈ బాక్స్‌లో ఇదొకటి, ఇదొకటి. అంటే ఓవరాల్‌గా బాక్స్‌లో ఎన్ని ఉన్నాయి మనకు 2 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి ఒకసారి. ఈ బాక్స్ చూడండి. ఆ బాక్స్‌లో ఎన్ని ఉన్నాయి? ఇగో 1, 2. ఓకేనా? ఇక్కడ ఒక 2 ఉన్నాయి ట్రయాంగిల్స్. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఓవరాల్‌గా ఎంత? 4 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. ఇగో ఇది కూడా ఒక ట్రయాంగిలే కదా! 5. ఇది కూడా ఒక ట్రయాంగిల్. అంటే ఓవరాల్‌గా ఎన్ని ఉంటాయంటే 6 అనేది ట్రయాంగిల్ ఉండడం జరిగింది ఇక్కడ. ఓకే. 6 ట్రయాంగిల్స్. ఓకే. రైట్. ఇక్కడ చూడండి ఫోర్త్ ప్రాబ్లమ్ చూడండి. ఫోర్త్ ప్రాబ్లమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకు అడిగింది ఏంటిదంటే స్క్వేర్సే అడిగింది. రైట్. స్క్వేర్సే అడిగింది. ఇది ఏ ఫార్మాట్‌లో ఉందండి? లోన బాక్స్‌లో పక్కన పెట్టండి కాసేపు. ఇది ఏ ఫార్మాట్‌లో ఉందంటే 2 × 2 ఫార్మాట్‌లో ఉంది. మరి 2 × 2 ఫార్మాట్‌లో ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తదని చెప్పిన మనకు ఇగో 5 వస్తది ఇక్కడ రాస్తున్న సైడ్‌కి. ఓకేనా? ఇగో ఇక్కడ కూడా ఒక లోన బాక్స్ ఉంది కదా! ఇది కూడా ఏ ఫార్మాట్‌లో ఉంది? 2 × 2 ఫార్మాట్‌లో ఉంది. అంటే అడ్డు వరుసలు 2 ఉన్నాయి ఇందులో. నిలువు వరుసలు కూడా 2 ఉన్నాయి. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది నీకు? 5 అవుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా చూడండి సేమ్ ఈ బాక్స్ కూడా 2 × 2 ఫార్మాట్‌లోనే ఉంది కదా! అంటే ఎంత వస్తుంది నీకు ఇక్కడ 5 వస్తుంది. అంటే ఓవరాల్‌గా ఆన్సర్ ఎంత అంటే 50. ఈస్ ఇట్ క్లియర్? ఓకేనా? 2 × 2 ఫార్మాట్ ఉందంటే అది ఆన్సర్ 5. ఎందుకంటే ఆల్రెడీ చూసినాం ఇక్కడ ఎగ్జాంపుల్. ఇదొక అడ్డు వరుస, ఇదొక అడ్డు వరుస. 2 అడ్డు వరుసలు ఉన్నాయి. ఇదొక నిలువు వరుస, ఇదొక నిలువు వరుస. ఇక్కడ కూడా 2 నిలువు వరుసలు ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా అది 2 × 2 ఫార్మాట్‌లో ఉంది. 2 × 2 ఫార్మాట్‌లో ఏమని చెప్పినాం? హైయెస్ట్ ఏదైతే నెంబర్ ఉంటుందో అక్కడ వరకు స్క్వేర్స్ తీసుకుంటామని చెప్పాం. ఓకేనా? రైట్. ఈ ప్రాబ్లమ్ చూడండి. సో ఇది ట్రయాంగిలే. ఇవి 3 కూడా స్క్వేర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇది స్ట్రెయిట్ లైన్ అడిగింది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్ట్రెయిట్ లైన్స్. ఓకేనా? రైట్. మనకు స్ట్రెయిట్ లైన్స్ అడిగినప్పుడు సో జనరల్‌గా చెప్తున్నా అన్నిటికి యూజ్ అవుతుంది ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. స్ట్రెయిట్ లైన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే సింపుల్‌గా ఫస్ట్ హారిజాంటల్‌గా ఏమన్నా ఉన్నాయా? అంటే ఇచ్చిన డయాగ్రామ్‌లో అడ్డు వరుసలు ఏమన్నా ఉన్నాయో చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే వర్టికల్‌గా అంటే నిలువు వరుసలు ఏమన్నా ఉన్నాయా చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ డైగోనల్ ఏమన్నా ఉన్నాయో చూస్తే సరిపోతుంది. ఓకేనా? స్ట్రెయిట్ లైన్ నుంచెళ్ళి కౌంటింగ్ డయాగ్రామ్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ హారిజాంటల్ చూడండి. నెక్స్ట్ వర్టికల్‌గా చూడండి. నెక్స్ట్ డైగోనల్ చూడండి. అంటే ఇచ్చిన డయాగ్రామ్‌లో అడ్డు వరుసలు ఏమైనా ఉన్నాయా లేదా అని చూడండి. రైట్. ఒకసారి చూడండి. ఇది ఒక అడ్డు వరుస. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు 3. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి 5 ఉన్నాయి. అంటే అడ్డు వరుస 5 వచ్చినాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక అడ్డు వరుస, ఇది రెండోది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూడోది, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. అంటే హారిజాంటల్ ఎన్ని వచ్చినాయి అంటే నీకు అడ్డు వరుసలు 5 వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ వర్టికల్‌గా చూడండి. అంటే వర్టికల్ అంటే నిలువు వరుసలే కదా చూడండి ఒకసారి. ఇగో 1. ఓకే. నెక్స్ట్ ఇగో 2. నెక్స్ట్ 3. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక నిలువు వరుస. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఒకటి ఉంది. సో ఎన్ని అయినాయి అంటే 3 అనేది ఉండడం జరిగింది. వర్టికల్‌గా ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి నిలువు వరుస. రైట్. నెక్స్ట్ చూడండి ఇంకా హారిజాంటల్ అయిపోయింది, వర్టికల్ అయిపోయింది. నెక్స్ట్ డయాగోనల్ చూడండి ఒకసారి. డయాగోనల్ కనుక అబ్జర్వ్ చేస్తే సో డయాగోనల్ చూడండి. డయాగోనల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇదొక డయాగోనల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. నెక్స్ట్ ఇగో ఇదొక డయాగోనల్. ఆ 2. ఓకే. నెక్స్ట్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డయాగోనల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డయాగోనల్. సో అంటే ఓవరాల్‌గా ఎన్ని డయాగోనల్స్ వచ్చినాయంటే 4 డయాగోనల్స్ వచ్చినాయి. రైట్. కాబట్టి 4. కౌంట్ చేయండి. 5 + 3 8, 8 + 2 4 అంటే ఎంత? 12. ఓకేనా? స్ట్రెయిట్ లైన్ అడిగినప్పుడు హారిజాంటల్ చూడండి, వర్టికల్ చూడండి, డయాగోనల్ చూడండి. ఇవి తప్ప మిగతా ఏవి కూడా డయాగ్రామ్‌లో రావు. సో ఈ 3 చూస్తే సరిపోతాయి. స్ట్రెయిట్ లైన్‌కి సంబంధించిన ఆన్సర్ మనకు వస్తది. నెక్స్ట్ ఇగో ఇక్కడ కూడా ఈ డయాగ్రామ్ కూడా చూడండి స్ట్రెయిట్ లైన్ అడిగింది.
సో స్ట్రేట్ లైన్స్ అడిగితే మనం ఏమేమి చూడాలని చెప్పినాం, హారిజంటల్ ఒకటి చూడండి, వర్టికల్ ఒకటి చూడండి, డయాగోనల్ ఒకటి చూడండి, ఎనఫ్. రైట్, అడ్డు వరుసలు ఏమైనా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1, నెక్స్ట్ 2, క్లియరా. నెక్స్ట్ ఇక 3, నెక్స్ట్ 4, అంటే ఓవరాల్గా హారిజంటల్ 4 ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూస్తాం. ఇక 1 and 2, 3, 4, ఇవి 4 కూడా హారిజంటల్. వర్టికల్గా ఏమైనా ఉన్నాయో చూడండి. ఇక 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, ఓకేనా. నెక్స్ట్ 4, ఇక 5, నెక్స్ట్ 6, అంటే ఓవరాల్గా 6 ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక 1 and 2, 3, 4, 5, 6, వర్టికల్గా ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి, ఓకేనా. అంటే నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. నెక్స్ట్ డయాగోనల్ ఒకసారి చూడండి. డయాగోనల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, ఎన్ని వచ్చినాయి ఇక్కడ 4 డయాగోనల్స్ వచ్చాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక డయాగోనలే కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక డయాగోనల్, అంటే ఇక్కడ 4 వచ్చినాయి మనకు, 5, 6. నెక్స్ట్ రైట్ సైడ్లో కూడా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డయాగోనల్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఒక డయాగోనల్, ఓకే. ఇందులో 4 వచ్చినాయండి, 5, 6, 7, 8, అంటే ఓవరాల్గా ఆన్సర్ ఎంత 80, ఓకే. రైట్, నెక్స్ట్ అక్కడ కూడా 7th ప్రాబ్లం స్ట్రేట్ లైన్ ఏమని అడిగింది. స్ట్రేట్ లైన్ కావాలంటే ఏమేమి ఉండాలని చెప్పినాం, హారిజంటల్ ఆన్సర్ చూస్తాం, వర్టికల్గా చూస్తాం, డయాగోనల్ చూస్తాం. ఇస్ ఇట్ క్లియర్? స్ట్రేట్ లైన్. సో ఆ స్ట్రేట్ లైన్కి సంబంధించిన ఆన్సర్ అనేది తెలిస్తే ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఆన్సర్ పెట్టండి, ఓకే. రైట్, నెక్స్ట్ ట్రయాంగిల్ చూడొద్దాం ఒకసారి. ఇక్కడ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లం అడిగిందండి. ఆ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లం అడిగినప్పుడు ఒకసారి చూడండి. సో ఇది ఒకటి ట్రయాంగిల్, ఇది 2 చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఇదంతా 1, ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఇదంతా కూడా 2, అంటే ఒక బాక్స్లో ఒక డయాగోనల్ వచ్చినప్పుడు 2 వస్తున్నాయి ట్రయాంగిల్స్. ఇక్కడ కూడా ఒక బాక్స్లో ఒక డయాగోనల్ వచ్చింది కదా, అంటే అక్కడ కూడా ఎన్ని ఉంటాయి, సో అక్కడ ఒక 2 ఉంటాయి, ఇక్కడ ఒక 2 వచ్చింది, ఇక్కడ 1, 2, అంటే ఓవరాల్గా కౌంట్ ఎంత వచ్చింది 4 వచ్చింది. 1, 2, 3, 4, క్లియర్. రైట్, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి. సో దీనికి లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది, సో దీనికి రైట్ సైడ్లో ఒకటి ఉంది, 2 ఉన్నాయి మొత్తం అక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నట్టు. నెక్స్ట్ ఈ బాక్స్లో కూడా చూడండి. సో ఒక డయాగోనల్ ఏర్పడ్డది కాబట్టి ఒక బాక్స్లో ఎన్ని ఏర్పడతాయని చెప్పిన మనకు, ఆ 2 ఏర్పడతాయని చెప్పి కాబట్టి +2. ఓవరాల్గా ఆన్సర్ ఎంత అంటే 8, ఓకేనా. ఈ సర్కిల్తో మనకి ఏది కూడా ట్రయాంగిల్స్ ఏర్పడది, ఇక్కడ వచ్చిన సర్కిల్తో కూడా మనకి ఏది కూడా ట్రయాంగిల్స్ ఏర్పడదు. రైట్, ఇదంతా కూడా మనకు ఆర్పిఎఫ్కి సంబంధించి 2019 ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ఇవి 2 మాత్రం కూడా మనకు కానిస్టేబుల్లో వచ్చిన క్వశ్చన్స్. సో మిగతాయన్నీ కూడా మనకి ఎస్ఐ పాయింట్ ఆఫ్లో వచ్చిన క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో చాలా వరకు యూజ్ అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ. Third.